చోట వాళ్ళు గత ప్రభుత్వం పోరాడినారు కాబట్టి మనం అధికారం రాగలిగినాం. సరే, కొంత నిరాశ నిచ్చిన ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది. మీరంతా పదవులకు ఎక్కారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మా పరిస్థితి ఏమిటి అన్నట్టు ఒక మాట ఉంది. వాస్తవం, అది ఎక్స్పెక్టేషన్ ఉన్న మాట వాస్తవం. అది మీకు కూడా ఫలాలు అందాల్సిన అవసరం ఉంది, అందుతాయి కూడా. వెనక ముందు కార్యకర్తల యొక్క భాగస్వామ్యం ఈ ప్రభుత్వంలో ఉండబోతా ఉంది. ఇదివరకే మీరు చూసినారు, 37 కార్పొరేషన్ చైర్మన్లు వేస్తే దాదాపు 80% పైగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. జీసీసీ అధ్యక్షుల వారిని, ఫ్రంటల్ అధ్యక్షుల వారు 80% పైగా కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. ఇక రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూర్చొని ఒకరోజు ముఖ్యమంత్రి గారు కారులో పోతున్నప్పుడు వాళ్ళ వల్ల మనం అధికారంలోకి వచ్చాం, వీళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఫలాలు అందాలనుకున్నప్పుడు అది త్వరతగిన చేసి ప్రభుత్వం వచ్చిన 2-3 మాసాల్లో అందరికి చైర్మన్లు ఇవ్వగలిగినాం. సో దాంట్లో కొంత వెనక ముందు సిద్ధేశ్వర్ లాంటి వారికి కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మిగిలిపోయిన వాళ్ళకు కూడా చైర్మన్తో పాటు డైరెక్టర్స్ కూడా చాలామంది, సిద్ధేశ్వర్ గారు మీరు సీనియర్గా, అంటే నిన్న మొన్న వచ్చినప్పుడు కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ అంటుపెట్టుకున్నారో, ఇప్పుడు ధనలక్ష్మి ఉంది, పాదయాత్రలో భారత్ జోడో యాత్రలో పాల్గొంది, మీనాక్షితో మొత్తం పాదయాత్ర ఉంది. మహిళలు జెంట్స్ చాలామంది ఉన్నారు, చందన ఉండే, చాలామంది శ్రమించి కష్టపడే వ్యక్తులు. వాళ్ళ లిస్ట్ ఒకటి ఇవ్వండి, డెఫినెట్గా వచ్చే కార్పొరేషన్లు వాళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తాం. ఆర్జీపీఆర్ఎస్ సేవాదలు అంటే నాకు చాలా ఇష్టం. నాకు కాదు, రాహుల్ గాంధీ గారు బాగా ఇష్టపడేటువంటి ఆర్గనైజేషన్ ఆర్జీపీఆర్ఎస్. రాహుల్ గాంధీకి ప్యారా ఆర్గనైజేషన్ ఆర్జీపీఆర్ఎస్. ఎందుకు ఇష్టము? మీరు ఆర్జీపీఆర్ఎస్ అమలు చేసిన ఎజెండా ఎవరిది? రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారి ఎజెండా ఆర్జీపీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో, దేశంలో అమలు చేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు చాలా ఇష్టపడతారు. राजीव गांधी जी का एजेंडा को लेके चल रही है आरजीपीआरएस, इसलिए राहुल गांधी जी अपना खुद का ऑर्गेनाइजेशन को मानते हैं. 72-74 అమెండ్మెంట్ తీసుకురాకుండా ఉండుంటే లోకల్ బాడీస్లో ఈ ప్రాముఖ్యత ఉండేది కాదు. సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకొచ్చింది, దీన్ని అంకురార్పణ చేసింది రాజీవ్ గాంధీ గారు. అమలు చేసింది ఎవరు? మన రాష్ట్ర గౌరవ బిడ్డ పివి నరసింహారావు గారు. 73-74 అధికరణ చట్టం తీసుకురాకుండా ఉండుంటే మీ ఫండ్స్ మీకు వచ్చేవి కాదు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి రోజుల్లో అన్నాడు, నేను కేంద్రం నుంచి 100 రూపాయలు పంపిస్తే అది గ్రామ స్థాయికి సర్పంచ్ చేరేసరికి 10-20 రూపాయలు మాత్రమే పోతా ఉంది. మధ్యన ఈ ఫిల్ఫరేజ్ చాలా ఉంది కాబట్టి వాళ్ళని స్ట్రెంథన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కింద గ్రామ ప్రభుత్వం 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చి గ్రామ వ్యవస్థ, గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రతిష్టం చేసింది రాజీవ్ గాంధీ గారు. ఆయన ఆలోచన, ఆయన కలలు కన్నటువంటి వాస్తవాన్ని పివి నరసింహారావు గారు. రాజీవ్ గాంధీతో పాటు విపి సింగ్ కూడా ఇదే మోడ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాడు ప్రధానమంత్రిగా. ఇంప్లిమెంట్ చేసింది పివి నరసింహారావు గారు. దాని తర్వాతే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కింద సర్పంచ్లకి ఆ యొక్క ప్రయారిటీ వచ్చింది, గౌరవం వచ్చింది. గత ప్రభుత్వం ఏం చేస్తాం మనం చూసాం. మొత్తం నిధులు కాజేసింది, కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసింది. సర్పంచులు పనులు చేస్తే నిధులు ఇవ్వకుండా ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రకరకాల సంఘటనలు చూసాం. ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్పష్టత గ్రామ వ్యవస్థ మీద కానీ, పంచాయతీరాజ్ సిస్టమ్ మీద కానీ, గ్రామ స్వరాజ్యం మీద కానీ ఏ ఇతర పార్టీకి ఉండదు, ఉండబోదు కూడా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డెఫినెట్గా ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, దాన్ని స్ట్రెంథన్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు మేము కూర్చున్నప్పుడు మనం వీలైన త్వరగా లోకల్ బాడీస్ పెడితే పార్టీ కోసం కష్టపడ్డ చాలామంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా కోఆపరేటివ్ సెక్టర్లో వచ్చే అవకాశం ఉందని ఒక ఆలోచన చేశాం. కానీ రిజర్వేషన్ ప్రక్రియ రాహుల్ గాంధీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. ఈ దేశంలో అదాని, అంబానీలు పెరిగిపోతూ ఉన్నారు. అంబానీ కొంత నూనె వ్యాపారము, బట్టల వ్యాపారం చేశాడు. అదాని ఏ వ్యాపారం చేయకుండా ఇలా వేల లక్షల కోట్లకు పడిగెత్తినాడు. ఎట్లా పడిగెత్తినాడు? నేరుగా బీజేపీ ప్రధానమంత్రి గారు
కల్పించిన వెసులుబాటు వల్ల రూపాయి పెట్టుబడి లేకుండా ఇలా ఆదాని పెరిగినాడు. ఎవరు సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతా ఉంది? ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. బీదవాడికి ధనవంతుడికి వ్యత్యాసం పెరుగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టర్ని బీజేపీ పొంచిపోస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసం తగ్గాలి. ఈ దేశంలో ఎవరు ఎంత కులం ఏ నిష్పత్తి ప్రకారం ఉందో ఆ నిష్పత్తి ప్రకారం కనీసం ప్రభుత్వ ఫలాలు పోవాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్రలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు, ప్రజల నుంచి వచ్చిన ఆక్రందనలు, ఆక్రోశాలు విన్న తర్వాత భారత్ జోడో ఎండింగ్లో కుల సర్వే కోసం ఆయన నినాదం చేపట్టినాడు. నిజంగా కూడా ఎంత గొప్ప విషయం. అక్కడ ఉన్నటువంటి ధనిక వర్గాలు ఎంత వ్యతిరేకించినా లొంగకుండా ఆ అంశాన్ని తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అగ్రవర్ణంలో పుట్టి కూడా ఈ రాష్ట్రంలో కుల సర్వే మొదటిగా ప్రారంభం చేసినాడు. ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది ఇలాంటి కార్యక్రమాలు. ఎవరికి బెదరకుండా ఈ దేశంలో ప్రధానమంత్రి అమిత్ షా గారు కలిస్తే ఎవరినైనా ఏమైనా చేయగలరు, బెదిరించగలరు, ఒప్పించగలరు, మెప్పించగలరు. వాళ్ళు ఒప్పించలేని శక్తి ఎవరన్నారంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు. ఆ ఇద్దరు తప్ప అందరిని బెదిరించగలుగుతారు వాళ్ళు ఎందుకు భయపడరు? వాళ్ళకి ప్రాణం అంటే లెక్కలేదు, పదవి అంటే కూడా లెక్కలేదు. 2004లో ప్రధానమంత్రి అయితే సోనియా గాంధీని ఎవరు ఆపే శక్తి లేకుండే. 2009లో రాహుల్ గాంధీని ఆపే శక్తి లేదు. కానీ ఎందుకు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినారు? ఇలా మనం అనుభవిస్తున్న ఫలాలు ఒక మేధావిని తీసుకొచ్చి ప్రధానమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టినారు. ఇలా మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఫోటోల కోసం సెక్యూరిటీ నడుపుతాం. అంత దౌర్భాగ్యం ప్రధానమంత్రి మనకున్నాడు. ఇవాళ ఫోటో పిచ్చి ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశాన్ని వెళ్తూ ఉన్నాడు. కులం పేరట, మతం పేరట వెళ్తూ ఉన్నారు. అది మన కర్మ. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన అన్ని కులాలు, అన్ని మతాలు గౌరవిస్తూనే పిల్లల భవిష్యత్తు, వచ్చే జనరేషన్స్ భవిష్యత్తు గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ.